Hi everyone, welcome back to our channel Learn English with Amir. Hi అండి అందరికీ. How are you all? ఎలా ఉన్నారు అందరూ? Guys, belated a very happy new year. ఆల్రెడీ ఒక 5-6 డేస్ అయిపోయింది. న్యూ ఇయర్ కాస్త ఆల్రెడీ ఓల్డ్ ఇయర్ అయినట్టు అనిపిస్తుంది. ఇయర్లో క్యాలెండర్లో నంబర్ మారుతుంది, కానీ జీవితం మాత్రం మారట్లేదు. 2023 వెళ్ళిపోయింది, 2024 వచ్చింది. బట్ జీవితం ఎలా ఉందో అలానే ఉంది. సేమ్ ఆర్డినరీ లైఫ్. 2024 కూడా ఇలానే వెళ్ళిపోతుంది మన కళ్ళ ముందు నుంచి. 2025 న్యూ ఇయర్ కూడా నువ్వు జరుపుకుంటావు. బట్ నువ్వు సేమ్ ఇదే పర్సన్లా జరుపుకుంటావా, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా జరుపుకుంటావా అనే డిఫరెన్స్ నువ్వు ఈ ఇయర్లో ఏం చేయబోతున్నావు అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ చిన్న వీడియో యాక్చువల్గా మిమ్మల్ని సరైన దారిలో నడిపించడం కోసం, నా స్టూడెంట్స్ కోసం మాత్రమే కాదు, ప్రతి ఒక్క నా ఫ్రెండ్కి, ప్రతి ఒక్క నా బ్రదర్కి, ప్రతి ఒక్క నా సిస్టర్కి, ప్రతి ఒక్క నా ఫ్యామిలీ మెంబర్కి, నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ వీడియో వేయడం జరుగుతుంది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. December 31st చూస్తే, January 1st చూస్తే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వైబ్ కనిపిస్తూ ఉంటుంది. ఇయర్ మారిపోతే ఏదో కొత్తగా జరిగిపోతుంది లైఫ్లో అనే ఒక ఆశ, ఈ ఇయర్ మనకి మంచిగా ఉండబోతుందా అనే ఒక హోప్. కానీ లైఫ్ నిజంగా మారబోతుందా? దాని ఫ్యాక్ట్ మీకు తెలుసు. మీరు మారనంత వరకు మీ లైఫ్ మారదు. మీ లోపల ఆలోచన మారనంత వరకు మీ లైఫ్ ఎలానో మారదు. హ్యాపీ న్యూ ఇయర్ అని మీరు ఎప్పుడు చెప్పుకోవాలి తెలుసా? నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు అంటే, ఒకవేళ నువ్వు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయితే, నీ నేమ్కి ముందు పలానా రమేష్ అని చెప్పుకోవాలి అంటే సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ అని చెప్పుకోవాలి అనే సిచ్యువేషన్ నువ్వు క్రియేట్ చేస్తే అప్పుడు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ నాకు చెప్పాలి. నువ్వు ఒకవేళ రమేష్ అయితే. నువ్వు ఒకవేళ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసే స్టూడెంట్ అని ఒకవేళ ఆస్పిరెంట్ కనుక అయితే, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రమేష్ అని పిలిపించుకున్న రోజు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. అప్పుడు నీకు అది హ్యాపీ న్యూ ఇయర్ కావాలి. అప్పటిదాకా అది హ్యాపీ న్యూ ఇయర్ కాదు, ఇట్స్ జస్ట్ న్యూ ఇయర్. అండ్ ఆ న్యూ ఇయర్ కొద్ది రోజుల్లో ఓల్డ్ ఇయర్ అయిపోతుంది. ఐపీఎస్ రమేష్ అనిపించుకోవాలి, ఐఏఎస్ రమేష్ అనిపించుకోవాలి, తహసీల్దార్ రమేష్ అనిపించుకోవాలి. ఎస్ఆర్ను నీ ఎయిమ్ ఏంటి, నీ గోల్ ఏంటి, అది అచీవ్ చేయనంత వరకు న్యూ ఇయర్ నంబర్ చేంజ్ అవుతుంది తప్ప నిజం చెప్పాలంటే అది హ్యాపీ న్యూ ఇయర్ కానే కాదు. అది చెప్పే రైట్ మనకు లేదు. ఏం చేసేసామని, ఏం పోటీ చేసాం మనం 2023లో, ఏం సాధించామని చెప్పేసి మనం 2024ని సెలబ్రేట్ చేసుకుని అందరికీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడానికి. మీరు ఒకటి సాధించేంత వరకు మీకు హ్యాపీ న్యూ ఇయర్ అది కాదు. ప్రతి ఒక్క పర్సన్కి లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలని ఉంటుంది. ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఎయిమ్ ఉంటుంది. ప్రతి ఒక్క పర్సన్కి ఒక గోల్ ఉంటుంది. కానీ అది అచీవ్ చేయడంలో 90% ఆఫ్ ద స్టూడెంట్స్, 95% ఆఫ్ ద పీపుల్ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఎందువల్ల? ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఏంటంటే ల్యాక్ ఆఫ్ పర్పస్ అండ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ లైఫ్. నో వన్ వాంట్స్ టు బీ ఎ ఫెయిల్యూర్. ఎవరు కూడా లైఫ్లో ఫెయిల్యూర్ పర్సన్లో ఉండిపోవాలని అనుకోరు. ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ సక్సెస్ఫుల్. నో వన్ వాంట్స్ అన్ ఆర్డినరీ లైఫ్. ఎవరికి కూడా ఆర్డినరీ లైఫ్ ఇష్టం ఉండదు, యావరేజ్ లైఫ్ ఇష్టం ఉండదు. ఎవ్రీ వన్ వాంట్స్ అ రిచ్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్. ప్రతి ఒక్క పర్సన్ కూడా కావాలి. నో వన్ వాంట్స్ అ లైఫ్ ఫిల్డ్ విత్ వరీ. ప్రతిరోజు అసలు ఏంటి లైఫ్ అని బాధ ఉండే ఒక వర్రీతో కూడుకున్న ఒక జీవితం. రేపు ఏం జరుగుతుంది తెలియదు, అది మనం కంట్రోల్ చేయగలమా లేదా, అసలు ఏమాత్రం మన లైఫ్లో మనం ఒక స్టెబిలిటీ కూడా లేదనే భయంలో ఉన్న లైఫ్, ఫియర్తో నిండిపోయిన లైఫ్, కాన్స్టాంట్ వర్రీతో నిండిపోయిన లైఫ్ ఎవరికి ఇష్టం లేదండి. ఎవ్రీ వన్ వాంట్స్ టు బి సక్సెస్ఫుల్. ఎవరికి జనరల్ బోగీలో ట్రావెల్ చేయాలని లేదు. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క పర్సన్ ఒక సెపరేట్ కార్లో లగ్జరియస్గా తిరగాలని కోరుకుంటారు. ఒక మంచి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటారు. అవునా కదా? ఎవ్రీ వన్ వాంట్స్ టు బి సక్సెస్ఫుల్. బట్ ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ అచీవ్ ఇట్ అండ్ 95% డోంట్. ఏం జరుగుతుంది, ఎక్కడ మన మార్పు రావాలి, అది చెప్పడమే ఈ వీడియో యొక్క పర్పస్ అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో, ఏం తెలియాలంటే ఎవ్రీ పర్సన్ నీడ్స్ పర్పస్ అండ్ బిలీఫ్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక పర్పస్ ఉండాలి. ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారనే పర్పస్ మీకు క్లియర్గా ఉండాలి అండ్ కంప్లీట్గా దాన్ని మీరు బిలీవ్ చేయాలి. 100% మీరు చేయగలరని చెప్పేసి. నథింగ్ గ్రేట్ హ్యాస్ ఎవర్ బీన్ అచీవ్డ్ బై ఎనీబడి వితౌట్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. లైఫ్లో మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ రెండు లేనిది ఎవరు కూడా గ్రేట్ హైట్స్ని ఇప్పటివరకు అచీవ్ చేయలేదు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇయర్స్ పాస్ అవుతున్నాయి, ఇయర్ నంబర్ మారుతుంది, డేస్ వెళ్ళిపోతున్నాయి, మంత్స్ వెళ్ళిపోతున్నాయి, కానీ నీ జీవితం మాత్రం ఎక్కడ ఉందో అక్కడే ఉందని కనుక అనిపిస్తే ఇమీడియట్గా నువ్వు ఒక పని చేయాలి. టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, టు బీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఇయర్, యూ మస్ట్ బీ విల్లింగ్ టు పే ద ప్రైస్. మీరు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండాలి. పేయింగ్ ద ప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సాక్రిఫైస్ చేయడం. ఈ ఇయర్లో కనుక నీకు సక్సెస్ఫుల్ కావాలి అనిపిస్తే సాక్రిఫైస్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే కనుక 100% రిజల్ట్ నీది అవుతుంది. టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ ఇయర్, ఈ ఇయర్లో కనుక నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఈ విషయం చేయాలి. యూ మస్ట్ బీ విల్లింగ్ టు పే ద ప్రైస్ గైస్. ఓకే,
పేయింగ్ ద ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి? యూ మస్ట్ బి రెడీ టు పే ద ప్రైస్. పేయింగ్ ద ప్రైస్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కిల్ యువర్ కంఫర్ట్ జోన్. ప్రతి ఒక్క పర్సన్ కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కంట్రోల్ యువర్ థాట్స్, ఇన్ టర్న్ కంట్రోల్ యువర్ లైఫ్. థాట్స్ని కంట్రోల్ చేయండి అండ్ లైఫ్ని కూడా ఇంటర్న్ కంట్రోల్ చేయండి. ఓకేనా? ఫస్ట్ సింపుల్ థింగ్ ఏంటి అంటే లైఫ్లో ఏవైతే విషయాలు నీకు చాలా కంఫర్ట్ని ఇస్తున్నాయో, ఏవైతే చాలా నీ లైఫ్ని చాలా ఈజీ చేస్తున్నాయో, అలాంటి ప్రతి ఒక్క విషయంని నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమందికి అది ఫోన్ కావచ్చు, కొంతమందికి అది సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ఏదైతే టైం కన్జ్యూమింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో, మిమ్మల్ని ఫన్లో ఇండల్ చేస్తూ ఉంటాయో, కంఫర్ట్లో పెడుతూ ఉంటాయో, ఆ కంఫర్ట్ జోన్లో ఉన్న వాటిని అలా అవాయిడ్ చేయాలి. కొంతమందికి అవి కొన్ని రిలేషన్స్ కావచ్చు, కొంతమందికి టైం కన్జ్యూమింగ్ రిలేషన్స్ ఉంటాయి, అవునా కదా? కొంతమందికి అది డ్రామాటిక్ ఇష్యూస్ క్రియేట్ చేసే కొన్ని రిలేషన్స్ కావచ్చు, ఓవర్ డ్రామాటిక్గా ఉండే రిలేషన్స్ కొన్ని ఉంటాయి. ఏమైనా కానివ్వండి, వీటన్నిటిని కూడా టైం కన్జ్యూమింగ్ విషయాలన్నింటినీ కూడా మీరు లైఫ్ నుంచి ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. కంట్రోల్ యువర్ థాట్స్ అండ్ కంట్రోల్ యువర్ లైఫ్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆలోచించండి, ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే న్యూ ఇయర్లో ఉండే ఫస్ట్ 3 డేస్లో ఏదైతే నీకు మోటివేషన్ లెవెల్ ఉంటుందో అది త్రూ అవుట్ ద ఇయర్ ఎందుకు ఉండదు? బికాజ్ యూ డోంట్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. నీ ఫీలింగ్స్ నువ్వు కంట్రోల్ చేయలేవు, అవునా కదా? ఈ రోజున్న ఫీలింగ్ నీకు రేపు ఉండదు, రేపు ఉన్నది ఒక 10 డేస్ తర్వాత ఉండదు. ఈ రోజు డిసైడ్ అయిన గోల్ 6 మంత్స్ తర్వాత కూడా సేమ్ ఉండదు, అవునా? ఈ రోజు నువ్వు 2024 బిగినింగ్లో ఏ పర్సన్ అయితే ఉన్నావో 2025లో ఏమవుదాం అనుకుని ఒకటైతే ఫిక్స్ అయ్యావో అది చేంజ్ అయిపోతూ ఉందనుకో, 100% నువ్వు ఎటు రీచ్ అవ్వబోతున్నావో నీకే క్లారిటీ ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంట్రోల్ యువర్ థాట్స్. థింకింగ్ ప్రాసెస్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఓకేనా? నీ బ్రెయిన్ నువ్వు చెప్పినట్టు వినాలి, కానీ నీ బ్రెయిన్ చెప్పినట్టు నువ్వు వినుకుంటూ గుడ్డెద్దులాగా పడి వెళ్ళిపోకూడదు. లైఫ్లో ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు అనేది క్లారిటీ కూడా ఉండకుండా పోతుంది. సో ఫస్ట్ థింగ్ కంట్రోల్ యువర్ థాట్స్. ఓకే? కంఫర్ట్ జోన్ నుంచి అందరూ బయటకు వచ్చేసేయండి. ఓకే? అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద కాజ్. ఏదైతే కాజ్ ఉందో ఆ కాజ్ కోసం, ఆ పర్పస్ కోసం నీ లైఫ్ని నువ్వు డెడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. పర్పస్ అంటున్నాను. పర్పస్ అంటే ఏంటి? సెకండ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ గోల్. యువర్ గోల్ షుడ్ బి యువర్ పర్పస్. అదే నీ పర్పస్ కావాలి. ఓకేనా? హ్యావ్ అ క్లియర్లీ డిఫైన్డ్, క్లారిఫైడ్ గోల్. ఒక డెఫినెట్ గోల్ని ఫిక్స్ చేసుకోండి. బ్రెయిన్లోకి వచ్చిన 10 విషయాలని గోల్లా అనుకోకండి. ఏవైతే నువ్వు కావాలనుకున్న ప్రతి ఒక్కటి నీ గోల్ అవ్వదు. ఆ 10 ఇష్యూస్లో ఏదైతే నువ్వు కావాలనుకున్నావో వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ వాంట్ ద మోస్ట్ టు హ్యాపెన్ ఇన్ దిస్ ఇయర్. ఈ ఇయర్లో నిజంగా నువ్వు ఏది అచీవ్ చేయాలనుకుంటున్నావు, ఒక డెఫినెట్ గోల్ని ఫిక్స్ చేయండి. ఓకేనా? ఒక్క గోల్ని ఫిక్స్ చేయండి అండ్ ఆ గోల్ వైపు అడుగులేయడం స్టార్ట్ చేయండి. సో డిసైడ్ యువర్ గోల్, హ్యావ్ అ లేజర్ షార్ప్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఏదైతే గోల్ని డిసైడ్ చేసుకుంటామో ఆ గోల్ జనవరిలో అదే ఉంటుంది, ఫిబ్రవరిలో అదే ఉంటుంది, జూన్లో అదే ఉంటుంది, డిసెంబర్ వరకు కూడా అదే ఉండబోతుంది అండ్ దాన్నే మనం అచీవ్ చేయబోతున్నాం. సో హ్యావ్ అ లేజర్ షార్ప్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. థింక్ అబౌట్ ఇట్ డే ఇన్ అండ్ డే అవుట్. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నీ గోల్ నుంచే ఆలోచిస్తూ ఉండండి. ఓకే? సో దెర్ ఈస్ అ సేయింగ్, యూ విల్ బికమ్ వాట్ యూ థింక్ అబౌట్. ఓకే? రైట్. సో సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తావో అది నువ్వు ఆటోమేటిక్గా అవుతావు. సో స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ డే ఇన్ అండ్ డే అవుట్. ఎక్కువగా ఆలోచిస్తుండండి. స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, డ్రీమింగ్ అబౌట్ ఇట్. ఓకేనా? దాని గురించి అన్ని యాంగిల్స్ నుంచి థింక్ అబౌట్ ఇట్ ఫ్రమ్ ఆల్ పాసిబుల్ యాంగిల్స్. అన్ని యాంగిల్స్ నుంచి కూడా నీ గోల్ గురించే ఆలోచిస్తుండండి. గోల్ అన్న వెంటనే చాలా విషయాలు బ్రెయిన్లోకి వస్తాయి. కొంతమందికి అది మనీ కావచ్చు, దాన్ని పెట్టుకోండి. ఒకవేళ మీకు మనీని ఒకవేళ అచీవ్ చేయడం గోల్ అయితే, మనీని గట్టిగా సంపాదించడం ఇయర్లో గోల్ పెట్టుకోండి, మనీ కావచ్చు. కొంతమందికి అయితే ఒక డ్రీమ్ హోమ్ కావచ్చు. అదే నా స్టూడెంట్స్కి అయితే ఒక డ్రీమ్ జాబ్ కావచ్చు. మీరు ఫిక్స్ అయిన ఏదైతే డ్రీమ్ జాబ్ ఉందో ఆ డ్రీమ్ జాబ్ని సాధించడం కావచ్చు. కొంతమందికి ఫ్యామిలీ రిలేషన్స్ని చాలా హార్మోనియస్గా మెయింటైన్ చేయడం కావచ్చు, మంచి ఫ్యామిలీ రిలేషన్స్ని, మంచి రిలేటివ్స్ని మెయింటైన్ చేయడం కావచ్చు. ఒక గోల్ ఎలాంటి గోల్ అయినా కావచ్చు అండి. ఓకే? హ్యావ్ అ క్లియర్ కట్ డిఫైన్డ్ గోల్. క్లియర్లీ డిఫైన్డ్ గోల్ ఒకటి ఫిక్స్ చేసుకోండి, దాని వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేయండి. ఏదైతే విషయాన్ని మీరు గోల్గా సెట్ చేసుకుంటారో దాన్ని ఇప్పుడే ఒక ప్లకార్డ్ మీద రాసుకోండి. ఒక చిన్న సైజ్ కార్డు మీద రాసుకొని ఆ కార్డ్ని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ ఇయర్ మొత్తం కూడా త్రూ అవుట్ ద ఇయర్ మీతో పాటు క్యారీ చేయండి. ఆ గోల్ మీతో పాటు వస్తూ ఉండాలి, మీరు ఆ గోల్ గురించే ఆలోచిస్తూ ఉండాలి ఇయర్ ఎండింగ్ వరకు. ఓకేనా? క్యారీ దట్ గోల్ కార్డ్ విత్ యూ. ఓకే? ప్రతి ఒక్క రోజు పొద్దున్న లేచిన వెంటనే ఆ గోల్ కార్డ్ని చూసుకోండి. గోల్ కార్డ్ని చూసుకున్న వెంటనే అది మోటివేషన్ లాగా మీకు పనిచేస్తుంది. అది చూసుకున్న వెంటనే బెడ్లోంచి బయటికి లేవడానికి, ఆ లేజినెస్ని పోగొట్టుకోవడానికి, ఈ కంఫర్ట్ జోన్ వదిలేయడానికి అదే ఒక మోరల్ బూస్టర్లా పనిచేస్తుంది. రైట్? పొద్దున్న లేచిన వెంటనే యూల్ హ్యావ్ సంథింగ్ టు వర్క్ ఫర్. ఈరోజు దీనికోసం నేను పని చేయాల్సిన అవసరం ఉంది, ఒక డైరెక్షన్ ఉంటుంది, అవునా కదా? ఆ డైరెక్షన్లో అడుగులు వేయడం మనం స్టార్ట్ చేస్తాం. సో మ్యాక్సిమం పాసిబిలిటీ ఏంటి అంటే చాలామంది మనుషుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి క్లియర్ కట్ డైరెక్షన్ అనేది లేదనమాట. సో ఈ ఒక్క గోల్ అనేది మనము ఒక
ఎయిమ్లా పెట్టుకొని దాని వైపు డైరెక్షన్లో పెట్టుకొని అడుగులు వేస్తూ ఉన్నామంటే 100% మనం సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిమెంబర్, యూ బికమ్ వాట్ యూ థింక్ అబౌట్. సో ఎంతైతే ఎక్కువగా నువ్వు నీ గోల్ గురించి ఆలోచిస్తావో యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యువర్స్. అది నీది 100%. ఏదైతే గోల్ నువ్వు అనుకుంటున్నావో దాన్ని నువ్వు అచీవ్ చేస్తావు, అది నీది అవుతుంది. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ అన్సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ పీపుల్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ అచీవింగ్ గోల్ ఇస్ ఆర్ యూ విల్లింగ్ టు పే ద ప్రైస్ ఆర్ నాట్. ప్రతి ఒక్క పర్సన్కి తెలుసండి మీ గోల్ అచీవ్ చేయడం 100% పాసిబులే. కానీ నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్ని అన్సక్సెస్ఫుల్ పర్సన్తో డిఫరెన్షియేట్ చేసేది, సపరేట్ చేసేది ఏంటి అంటే ఓన్లీ ఒకటి ఏంటి అంటే ఇవ్వాల్సిన 100% మనం ఇవ్వగలమా లేదా. ఒకవేళ మన లోపల నుంచి కనుక 100% నేను ఇవ్వగలను, అవసరమైన సాక్రిఫైజెస్ అన్నీ కూడా నేను చేయగలను చెప్పేసి నువ్వు కనుక రెడీగా ఉంటే ఆల్రెడీ నువ్వు ఒక అచీవర్వి, ఆల్రెడీ ఆ సక్సెస్ నీది అని నేనైతే క్లియర్గా చెప్పగలను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్స్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్, మీ గోల్ పైన మీరు ఫోకస్డ్ ఉన్నారంటే 100% ఇమీడియట్గా మీ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి బ్యారియర్స్ అంటే నెగటివ్ థింకింగ్. ఏంటి నెగటివ్ థింకింగ్? ఆబ్వియస్లీ అండి మనం అందరం హ్యూమన్స్, ఓకేనా. ఒకసారి మనం ఈరోజు ఫిక్స్ అయ్యాము అంటే మన ఆలోచన విధానం త్రూ అవుట్ ద ఇయర్ సేమ్ ఉండాలి అంటే అది అంత ఈజీ విషయం కాదు, అవునా కదా. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ డిటర్మినేషన్ ఫర్ దాట్, అవునా. సో కట్ ఆఫ్ ఆల్ ద బ్యారియర్స్. నెగటివ్ థాట్ ప్రాసెస్ ఏదైతే వస్తుందో ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ప్రిపరేషన్, ఇన్ ద కోర్స్ ఆఫ్ యువర్ యాక్షన్, దాన్ని మీరు ఆపాల్సిన అవసరం ఉంటుంది. సో సెకండ్ ఆర్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టాప్ యువర్ నెగటివ్ థింకింగ్. నెగటివ్ థింకింగ్ ప్రాసెస్ని ఆపేయండి ఇమీడియట్గా. మీరు ఏదైతే గోల్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారో, గోల్ని ఫిక్స్ చేసుకున్నారో, మీరు ముందుకు వెళ్ళేటప్పుడు మీలో మీకే సెల్ఫ్ డౌట్ రేజ్ అవుతుంది. ఇది నిజంగా నా వల్ల అవుతుందా, ఇది నేను చేయగలనా, అవునా, అసలు నేను ఇది చేసే దమ్ము నా లోపల ఉందా, కెపాసిటీ నా లోపల ఉందా, అవునా, రైట్. ఇది చాలామంది చేస్తున్నారు కదా, రైట్. అసలు ఇది ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇది చేయాలంటే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ కాదు కదా, రైట్. ఆ ప్రాబ్లం ఉంది కదా. ఆబ్వియస్లీ మన బ్రెయిన్ మనకి నెగటివ్ ఇన్పుట్స్ ఇస్తుందండి, అవునా కదా, రైట్. సో అందరికీ ఉన్న ప్రాబ్లమే నెగటివ్ థింకింగ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ మస్ట్ రీప్ వాట్ యు సో. ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉందండి, యూ మస్ట్ రీప్ వాట్ యు సో. ఏది నాటుతామో అదే పండుతుంది, ఏది నాటుతామో అదే పెరుగుతుంది, అదే పంట మన చేతికి వస్తుంది, అవునా. సో ఇఫ్ యూ సో నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ రిజల్ట్సే వస్తాయి. నెగటివ్ ఇన్పుట్స్నే కనుక నువ్వు తీసుకున్నావంటే నెగటివ్ రిజల్ట్సే నీకు వస్తాయి 100%. అదే ఒకవేళ పాజిటివ్ ఫీలింగ్స్ని, పాజిటివ్ ఇంటెంట్ కనుక నీ లోపల నువ్వు నాటుకున్నావంటే వచ్చే రిజల్ట్ పంట కూడా పాజిటివ్గానే ఉండబోతుంది. సో రిమెంబర్ దిస్ సింపుల్ పాయింట్, యూ మస్ట్ రీప్ వాట్ యూ సో. ఎందుకు ఇలా నెగటివ్ థాట్స్ వస్తాయి మనుషులకి? రిమెంబర్, సైకలాజికలీ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు థింక్ నెగటివ్లీ దాన్ థింక్ పాజిటివ్లీ. పాజిటివ్ అవుట్కమ్స్ గురించి, పాజిటివ్ విషయాల గురించి ఆలోచించే దానికంటే ఎక్కువ చాలా ఈజీగా నెగటివ్ థింకింగ్ అనేది రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సైకలాజికల్గా. అందుకే 95% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ ఆలోచనలోనే గోల్ని అచీవ్ చేయడంలో ఆగిపోతారు. మిగతా 5% మాత్రమే ఆ ఏవైతే అడ్డుగోడలు నెగటివ్ థాట్స్ వచ్చేసి ఆపుతున్నాయో ఆ బ్యారియర్స్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళి అచీవర్స్గా నిలుస్తారు. ఒక్కసారి కనుక మీరు ఆ నెగటివ్ ఫీలింగ్స్ ఏవైతే వచ్చాయో ఆ నెగటివ్ బ్యారియర్స్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళారు అంటే యు ఆర్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ దట్ 5% సక్సెస్ఫుల్ పీపుల్. ఆ 5% సక్సెస్ఫుల్ పీపుల్లో మీరు ఆల్రెడీ ఒక మెంబర్ అయిపోయారని అనుకోవాలి. సో ఫైనల్లీ ఈ మాట గుర్తుపెట్టుకోండి, ద మూమెంట్ యూ డిసైడ్ యువర్ గోల్ అండ్ ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ జర్నీ. ఒకటి పర్పస్, రెండు బిలీఫ్ కనుక, ఈ రెండు కనుక మీరు మెయింటైన్ చేస్తే, గోల్ డిసైడ్ చేసుకొని అడుగులు వేయడం కనుక స్టార్ట్ చేస్తే, నీ జర్నీ కనుక స్టార్ట్ చేస్తే గుర్తుపెట్టుకోండి యు ఆర్ ఆల్రెడీ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే, ఎందుకు సక్సెస్ఫుల్ పర్సన్ అంటున్నానంటే ఈరోజు డిసైడ్ అయిన నువ్వు ఒకవేళ త్రూ అవుట్ ద ఇయర్ కనుక ఇదే జర్నీని కంటిన్యూ చేస్తే యు ఆర్ ద పర్సన్ హూ నోస్ వేర్ యు ఆర్ గోయింగ్. మన నీ పర్పస్ ఏంటో నీకు తెలుసు, ఆ పర్పస్ వైపు నువ్వు జర్నీ స్టార్ట్ చేసి నువ్వు 1 డే 100% ఆ జర్నీని కంప్లీట్ కూడా చేస్తావు. చాలామందికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఈరోజు అనుకున్నది రేపు ఉండదు, అవునా. సో యు ఆర్ ద పర్సన్ హూ నోస్ వేర్ యు ఆర్ గోయింగ్. ఆ 5% సక్సెస్ఫుల్ పీపుల్ పూల్లో మీరు కూడా ఉంటారు ఇఫ్ యూ నో వేర్ యు ఆర్ గోయింగ్. సో గోల్ డిసైడ్ చేసేసుకోండి అండ్ బిలీవ్ చేయండి. చిన్న చిన్న కష్టాలు మధ్యలో వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ గోల్ని నేను క్రాక్ చేయగలనా లేదా, ఈ గోల్ నిజంగా నేను సాధించగలనా లేదా, ఈ గోల్ నాది అవుతుందా లేదా, ఇలాంటి వాటిపైన మీరు స్ట్రెస్ తీసుకోకండి. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు నో వేర్ యు ఆర్ గోయింగ్. ఓకేనా, ఇది తెలిసింది అనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది తెలిసి కనుక నువ్వు అడుగులు వేస్తూ ఉంటే కరెక్ట్ డైరెక్షన్లో ఎవ్రీ అదర్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ లైన్. రిమెంబర్ దిస్. సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ఆ వీడియోని ఇమీడియట్గా లైక్ చేయండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తుందో ప్రతి ఒక్క పర్సన్కి కూడా, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే డైరెక్షన్ లేక చాలా లోపల ఫైర్ ఉన్నా కూడా చేయలేకుండా ఆగిపోతున్నారో, ఆర్డినరీ లైఫ్స్ బతుకుతున్నారో ప్రతి ఒక్క పర్సన్కి కూడా
ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళ లైఫ్లో కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ నింపండి. ఓకేనా? ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క పర్సన్ లోపల ఏదైతే ఎయిమ్ ఉందో, గోల్ ఉందో అది మీరు 100% అచీవ్ చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకేనా? అచీవ్ చేసే కెపాసిటీ మీ లోపల 100% ఉంది. అవసరమైన సాక్రిఫైసెస్ కూడా మీరు చేస్తారు, చేసి సక్సెస్ఫుల్ అవుతారు. ఆ 5% సక్సెస్ఫుల్ పీపుల్లో మీరు కూడా ఉంటారు అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తున్నాను, ఆశిస్తున్నాను. ఓకేనా? సో మన ఛానల్ని కనుక కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా షేర్ చేయండి చాలామంది పర్సన్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఓకే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గుడ్ డే అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఎవ్రీవన్.